హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనము అయినవెల్లి ముక్తేశ్వరం అనే లంకలో ఉన్నామండి. ప్రజెంట్ ఇదంతా ఒక్క తోట, ఒక్క చెట్లండి. ఇవన్నీ చూపించడం కోసం మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ ఒక్క చెట్లే. ఇదిగోండి, ఇదంతా మనం గోదావరి మధ్యలో ఉన్నామండి. ఇది గోదావరికి వెళ్ళి దారి అంటే ఇంకా ఊళ్ళు ఉన్నాయి లోన. చూసారా, ఈస్ట్ గోదావరిలో ఏదైనా సరే అన్ని ఊళ్ళు కూడా గోదావరి మధ్యనే ఉంటాయండి. ఇది కూడా మేము వచ్చిన రూట్. అప్పుడే గోదావరి ఇటుకట్టి నుంచి సుమారు 1.5 కిలోమీటర్న్నర వచ్చాం. ఇంకా 2 కిలోమీటర్లు వెళ్తే ఎదర గోదావరి తగులుతుంది. అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇది కోనసీమ యొక్క అందాలండి. ఇవన్నీ ఒక్క చెట్లే, గోదావరి మైంగా. కింద వాటర్ కూడా గోదావరి వచ్చి వెళ్ళిపోయింది అన్నమాట. అది గోదావరి వస్తే అంత ఇలా మునిగిపోద్దండి. ప్రజెంట్ ఇది అంతా మునిగిపోయింది. ఇది మనం వెళ్ళే రోడ్డు. ఈ పక్కన కూడా వాటర్ ఉంది, సరే కదా. మీకు ఎదరికి వెళ్తే ఇంకా చూపిస్తాను. ఈస్ట్ గోదావరిలో ఊర్లన్నీ గోదావరి మైంగానే ఉంటాయండి బాబు. చూడటానికి చాలా చిత్రంగా ఉంటుంది మనకి. గోదావరి లంక మునిగిపోవడం వల్ల గేదెలు నేను బయట తీసుకొచ్చేసారండి పాపం. ఇవన్నీ గేదెలు అయ్యండి, ఇవన్నీ తోలుకొచ్చేసారు. చూసారా, పాపం వీటికి మేత సరైన మేత లేదు, గడ్డి అంతా మునిగిపోయింది పాపం. ఇవి కూడా ఇబ్బంది పడుతున్నాయి. ప్రజెంట్ వచ్చేసి మనం ముక్తేశ్వరం అయినవెల్లి రేవులో ఉన్నామండి. అదిగోండి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కాబడుతుందా, అయ్యండి వంతెనది. చూసారా, ఇదండి అయినవెల్లి గోదావరి. ఊరు మయంగా ఉంటుంది చెప్పగా మేము అంతసేపు ప్రయాణం చేసి వచ్చాం కదా. అదిగో మనకి వెనకాల ఇల్లులు కనిపిస్తుంది సార్, అది కోటిపల్లి అండి. అది ఇలాగ మరి లాంచీలు దాడతారు. అయితే ప్రజెంట్ గోదావరి వాటర్ ఎక్కువ ఉండడం వల్ల లాంచీ ఇది పంటి ప్రయాణం ఆపేశారు. అది అవతల కనపడేదంతా కోటిపల్లి రేవు. మళ్ళీ అటు నుంచి మళ్ళీ మనం కాకినాడ వెళ్ళిపోవచ్చండి. ప్రజెంట్ మనం ఉన్నదైతే అయినవెల్లి లంకలో ఉన్నాం అదనమాట అండి. ఇది మనం నుంచి ఉన్నది ర్యాంపు, ఇక్కడికే పంటలు వచ్చి ఆగుతుంటాయి. ప్రజెంట్ అయితే గోదావరి పుల్లుగా ఉంది కదండి, దాని మీదట ప్రయాణాలు లేవు. ప్రజెంట్ ఆఫ్ చేశారు అనమాట. అంటే ఎక్కువ వాటర్ ఫ్లోడింగ్ ఉంటే వెళ్ళనివ్వరండి, ప్రమాదాలు జరుగుతాయని. చూసారు ఫ్రెండ్స్, అవతల వైపున మనకు కనపడేది ఇల్లులు కాపాడుతున్నాయి. అది కోటిపల్లి. అటు నుంచి యానం వెళ్ళొచ్చు కాకినాడ, మళ్ళీ అటు ఇలాగ మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ రావులపల్లి హైవేకి వచ్చేస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తామండి, ఇంకా చూపిస్తాను. చూసారండి గోదావరి, ఇదండి బ్యాక్ సైడ్. మనం ఇందాక ముందు పోతే తీస్తాం. ఇది ఒక పాయ ఎలాగ వస్తుంది అన్నమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఆలమూరు గోదావరి ఉంది కదండి, అక్కడి నుంచి ఒకటి ఇలాగా ప్రవహిస్తుంది అన్నమాట. 2 పాయలు. మళ్ళీ ఇందులో ఒక పాయ అటు వెళ్ళిపోయింది, మళ్ళీ ఇటు మన అమలాపురం ఇలాగ మళ్ళీ ముక్తేశ్వరం సైడ్. ఇది అయినవెల్లి. ఈ గోదావరి అంతా కూడా మళ్ళీ కిందకి ఎక్కడ యానంలో కలిసి యానంలో సముద్రంలో కలుస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఈ గోదావరి అందాలు చూపించడం కోసం ఇంత లెక్క రావాల్సి వచ్చింది. ఇదంతా కూడా మళ్ళీ వెనకాల ఊరు ఉంది, ఊరుమయంగా గోదావరి. ఈ ఊరిలోంచి ఇది ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. లంక ఉంటుంది, లంకలోంచి మళ్ళీ వీళ్ళకి ఇది అన్న పైకి వస్తే రాకపోకలన్నీ కట్ అయిపోతాయి. అది ఫ్రెండ్స్, వెనకాల కనపడేది ఊరు మయంగా. లంకలు కూడా ఉంటాయి, దాంట్లో ఇల్లులు కూడా ఉంటాయి. ఓకే, ఇక ముందుకెళ్ళి ఇంకా కొంచెం మీకు చూపిస్తాను. ఇది సినిమాలు కూడా తెలిసిన లొకేషన్ ఏంటండి. పూర్వం మోగ మనసులు, తర్వాత అమ్మూరు, ఇంకా లేటెస్ట్ సినిమాలు కూడా ఇక్కడ తీశారంట. మధ్యలంకలో సీరియల్ గట్టను, శోభన్ బాబు, తర్వాత ఎన్టీ రామారావు, వీళ్ళందరూ సినిమాలు కూడా అక్కడ తీయడం జరిగిందంటండి. అది కూడా పడవలు వస్తుంది స్తంభాల దగ్గర నుంచి ఇలాగా. ఇదంతా సినిమా లొకేషన్ అండి. అయితే వాటర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. అప్పుడైతే లంకలో కొద్దిగా చిన్న చిన్న పాకలు లాంటివి వేసి మనకి చూపిస్తారు. అయితే ప్రజెంట్ మరి లేదు కదా. ఇప్పుడైతే ఏదో బోట్ వస్తుంది, సౌండ్ వస్తుంది చూసారా. బోట్లో చేపలు జాలర్లు వస్తున్నట్టుకున్నారు ఫ్రెండ్స్. ఓకే, చూస్తుండండి. ఆ కనపడి లైన్ అంతా కూడా కోటిపల్లి రైల్వే లైన్. అది అయిపోతే మనకి ఈస్ట్ వెస్ట్ మొత్తం రైల్వే లైన్ కాకినాడ విశాఖపట్నం వెళ్తే బహు దగ్గరగా ఉంటుంది. ఇదే అండి గోదావరి అందాలు. ఇంకా మీకు చూపిస్తానండి, చూస్తూ ఉండండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సరే, గోదావరి అందాల మధ్యలో రోడ్డు ఎలా ఉంది సార్ అండి. ఇవన్నీ బత్తాయి తోటలు. ఈ లంకలో మంచి ఫేమస్కి వెళ్ళిన బత్తాయి తోటలు అన్నమాట. చూసారా, ఇవన్నీ ముదర చెట్లు, కొన్ని అయితే లేతవి ఉన్నాయి. అవి కొన్ని కాయలు కనబడుతున్నాయి కదండి. ఇదండి ఇంకా మంచి మంచి చెట్లు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు.
ఇదంతా బత్తాయి తోట. ఈ లంక గ్రామాల్లో ఇది ఒక రోడ్డు అండి, 20 రూపాయలు అద్దంకివారి లంక పో రోడ్డు. ఇది మనం వచ్చిన రోడ్డు. ఇదంతా గోదావరి, ఇదంతా గోదావరినండి. గోదావరి మధ్యలో ఉంది సరే, గోదావరి మధ్యలో ఉన్నట్టున్నాం మనం. ఎంత ఎక్సలెంట్గా ఉంది ఏరియా, చూడటానికి బాగుంది కదా. ఇవన్నీ కూడా గోదావరి వచ్చి అంతా మునిగిపోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళటానికి ఉండదు అనమాట. ఇదిగోండి, ఇది గోదావరి, ఇది ఒక పాయ. దీని మీదకి వెళ్తున్నాం మనం, వంతెన మీదకి. ప్రజెంట్ ఆ వంతెన అయితే అలా ఉంది కదా, చూసారండి. ఇది కూడా గోదావరిలో ఒక పాయ, ఇది కూడా మీకు చూపిస్తాం. ఈ పాయ ఎలా ఉందో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఒక పాయ అండి. ఈ వంతెన నుంచి ఒక పాయ ఇలా డివైడ్ వెళ్ళిపోతుంది. మనం ఇందాక చూసాం కదా, అది మెయిన్ అలాగే వెళ్ళిపోద్ది ఒక పాయ. నిజంగా ఈ ముత్తేశ్వరం గోదావరి ఐనవిల్లి అండి మనం ఉన్నది. ఈ ఐనవిల్లి గోదావరి ఎలా ఉంటుందండి, చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. ముత్తేశ్వరం అండి ఐనవిల్లి మండలం అదనమాట. మండలానికి కోట అయితే ఐనవిల్లి చూసారు కదా, అది పాత రోడ్డు. ఇదేమో కొత్త బ్రిడ్జి కట్టారనమాట. ఇదివరకు పాత ఓల్డ్ బ్రిడ్జి కట్టినప్పుడు ఆ రోడ్డు అంటేనే వెళ్ళేవారు, పడవలోనే. చూసారా, అది ఇదైతే కొత్త బ్రిడ్జి. మళ్ళీ మీకు అవతల కూడా చూపిస్తాం. సరే అండి, ఇది కిందకు వచ్చాం. ఇందాక పైనుంచి తీసాను అనమాట, బ్రిడ్జి పైనుంచి. ఇప్పుడు కిందకు వచ్చాం. ఈ పాత వంతెన మీద కిందకి ఎదరికి తీసుకెళ్తాను మేము. రండి, ఇది పాత వంతెన అనమాట. చూసారండి, ఇది మనం అయితే ఇప్పుడు గోదావరి మైంగా ఉన్నాం. ఈ పూర్వం బ్రిడ్జి అండి, ఇది చాలా లోతు ఉంటుంది కింద. ప్రజెంట్ దాని మీద నుంచి ఉన్నాం మనం. ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి ఇప్పుడు కట్టారన్నమాట. అంతకుముందు కార్లు కట్టి దీని అంటేనే వెళ్ళియండి. సరే, వాటర్ ఎలా వెళ్తుందో. మనం గోదావరి మైంగా ఉన్నామండి. సరే, వెనకాల ఇదంతా కూడా ముత్తేశ్వరం గోదావరి అండి. ఇది పాయ, చిన్న పాయ. ఇది ఇందా చూపించింది పెద్ద పాయ, చూసారు కదా. ఓకే, చూసారండి, ఇదంతా గోదావరి మైంగా ఉన్నాం మనం. చాలా లోతు ఉంటుంది, ఓల్డ్ బ్రిడ్జ్ మాట.